ఎంత డబ్బు సంపాదించినా చేతిలో నిలవడం లేదా? మన పెద్దలు కొన్ని చెప్పారండి. అంటే కొన్ని విషయాలు చెప్పారు. బీరువాలో ఏం పెడితే శుభానికి, ఐశ్వర్యానికి సంకేతాలు, ఏమి పెట్టకూడదు అనేది చెప్పారు. పెట్టిన వాటిని ఎలా పెట్టాలి, ఎందులో పెట్టాలి అనేది కూడా చెప్పారండి. వాటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు వెల్కమ్ బ్యాక్ టు ప్రణవరహాన్ 369. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక్క కామెంట్ చేయండి. మీరు ఎక్కడైనా ట్రిప్స్కి వెళ్ళినా, లేకపోతే ఆడవారు పుట్టింట్లకు వెళ్ళిన హస్బెండ్లకి కర్రీ ప్రాబ్లం ఉండకుండా ఈ విధంగా చేసి పెట్టండి, చాలా బాగుంటుందండి. లేదంటే మీ పిల్లలు హాస్టల్లోకి వెళ్ళినా అలాంటి వాళ్ళకి కూడా ఇది బాగా యూజ్ అవుతుంది. 1 మంత్ దాకా కూడా స్టోర్ చేసుకోవచ్చు దీన్ని. ఫస్ట్ అయితే కాకరకాయలను తీసుకొని చాలా బాగా వాష్ చేసుకోవాలండి. పొట్టుతో సహా వాష్ చేసుకొని వాటిని వాటర్ పోయే వరకు కొంచెం చిల్లుల బౌల్లో ఉంచుకొని తర్వాత సన్న స్లైసెస్గా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న వాటిని వచ్చేసి ఆయిల్లో మీడియం మంట మీద, అంటే మీడియం పెట్టాలండి, మీడియం మంట మీద పెట్టి బాగా గోల్డెన్ రంగు వచ్చే వరకు బాగా వేయించుకోవాలి. వేయించిన తర్వాత వాటిలో వచ్చేసి ముందే మనం ఈ పొడి ప్రిపేర్ చేసి పెట్టుకోవాలండి. వెల్లుల్లి, జీలకర్ర, కారము, పల్లీలు, నువ్వులు బాగా మిక్సీకి వేసుకొని పెట్టుకున్న తర్వాత వాటిని అన్నిటిని తీసుకొని ఈ విధంగా కలుపుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నాను విధంగా అన్నిటిని తీసుకొని ఆయిల్లో. కాకరకాయ హెల్త్కి కూడా చాలా మంచిదండి. అందుకే షుగర్ పేషెంట్స్ చాలా బాగా తింటారు వీటిని. డైలీ ఒకటి కానీ వీటి జ్యూస్ కానీ షుగర్ ఎక్కువైతే తినొచ్చు, కానీ ఎక్కువ కూడా తీసుకోవద్దండి. షుగర్ కంటెంట్ అనేది మళ్ళీ పడిపోతుంది కాబట్టి మోతాదులో తీసుకోవాలి. డాక్టర్ సలహా మేరకు తీసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఇప్పుడు వచ్చేసి వెల్లుల్లి, జీలకర్ర, ఉప్పు, కారము, పసుపు, నువ్వుల పొడి, పల్లీల పొడి వేసుకొని ఈ పొడినంతా వేరే గిన్నె పెట్టుకొని, లేకపోతే అదే గిన్నెలో ఆయిల్ వేసుకొని పోపు వేసుకొని ఆ ఆయిల్లో ఇదనేది పొడి వేసి చాలా బాగా వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత కాకరకాయ కూడా వేసి ఏంపాలి. వీటిలో పల్లీలు కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ మధ్యలో. కాకపోతే మేము వేయలేదు. సోర్ ఇచ్చేటప్పుడు మా వాడు చాలా ఇబ్బంది పెట్టాడండి. నేనైతే చాలా టేకులు కూడా తీసుకున్నా, ఇంకా లాస్ట్కి వదిలేసిన. అందులోనూ నాకు స్టార్టింగ్ కాబట్టి కొంచెం తడకబడుతున్నా కూడా ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. హాయ్, హలో అండి. డబ్బు నిల్వ చేసుకోవడానికి ఈ సింపుల్ టిప్స్ అయితే పాటించండి. వచ్చిన జీతంలో ఖచ్చితంగా 20% ఇది మాది కాదని చెప్పేసి పక్కన పెట్టుకోవాలండి. అప్పుడైతేనే మనం డబ్బుని సేవింగ్ చేసుకోగలుగుతాం. ఎందుకంటే వచ్చిన డబ్బును మొత్తం అదే విధంగా ఖర్చులు పెట్టుకుంటూ పోతే చివరికి ఏది ఉండదండి. నెక్స్ట్ మనకు ఎమర్జెన్సీ ఏమన్నా ఉన్నప్పుడు అప్పుడు మనం ఒకరిని అడిగే పరిస్థితి రాకుండా ఉండాలి అంటే మనం వచ్చిన డబ్బులో నుంచి 20% అనేది ఖచ్చితంగా ఇవి మావి కాదని చెప్పేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా దాని ఎమర్జెన్సీ టైంలో తప్ప ఎప్పుడూ దాని వైపు అనేది మనము చూడకుండా ఉండాలి. అదేవిధంగా 20% పక్కన పెట్టుకున్నాక మిగిలిన డబ్బు ఉంటుంది కదండి, ఆ డబ్బులోకి వెళ్ళి రోజువారీ ఖర్చులు ఎంత అనేది దాన్ని అంచనా వేసుకోవాలి. చిన్న ఖర్చులన్నీ రాసుకోవాలండి. మెయిన్గా పెద్ద ఖర్చులు, చిన్న ఖర్చులు అన్నీ రాసుకుంటేనే ఇప్పుడు ఈ చిన్నవి కూడా రాసుకుంటామా మరీ సింపుల్గా ఏం బాగుంటుంది గలీజ్గా అనుకుంటే అలా కాదండి. ఈ చిన్న ఖర్చులే రేపు పెద్ద బండరాయి అవుతాయి కనుక చిన్న ఖర్చులైనా మనం సరే అదుపులో పెట్టుకోవాలనుకుంటే రోజువారీ ఖర్చులు అనేది మనము రాసుకోవాలి. అవసరం కోరికనండి, కొన్ని అంటే అవసరం ఉంటేనే కొనాలి ఏదైనా సరే. ఒక వస్తువు కొనే ముందు ఇది మాకు ఎంతవరకు అవసరం పడుతుంది, ఎంతవరకు ఇది నచ్చిందని మాత్రమే కొనకుండా ఇది మాకు యూస్ఫుల్ అవుతుందా కాదా అనేది మాత్రం ఖచ్చితంగా ఒకసారి ఆలోచించండి. ఆలోచించి కొనండి. ఒకరోజు పెట్టుకోండి, ఈరోజు నేను ఖచ్చితంగా ఏం వస్తువు కొన్నా ఈ వస్తువుకి నేను న్యాయం చేస్తానా అన్నది మరి గుర్తుపెట్టుకొని వస్తువులను కొంటే బాగుంటుందండి. అత్యవసరం కోసం మాత్రమే డబ్బు పెట్టండి, కానీ ఏది పడితే అది ఆ యూట్యూబ్ అంటే మామూలుగా చెప్తున్నానండి, ఆన్లైన్ షాపింగ్స్ ఇలాంటివన్నీ కొంచెం తగ్గించుకుంటే కూడా బాగుంటుందండి. అంటే మీ ఫ్యూచర్ బాగుంటుంది, నెక్స్ట్ మీ పిల్లల ఫ్యూచర్ కూడా బాగుంటుంది. ఉన్నాయని చెప్పేసి తినుకుంటూ కూర్చుంటే పెద్ద బండరాయి అయినా కరిగిపోతుంది కదా. అందుకే అండి చిన్న ఖర్చులే రేపు పెద్దగా అవుతాయండి. అందుకనే చెప్తున్నది.
నెక్స్ట్ సేవింగ్స్ వేరే, అంటే సేవింగ్స్ ఖాతా వేరే పెట్టుకోండి. సేవింగ్స్ ఖాతా వేరు పెట్టుకోవాల్సిన అవసరం లేదని మనమే పెట్టుకున్నా పక్కన అవి మనవి కాదని చెప్పి పెట్టుకున్నా మనకు మంచిగానే ఉంటుంది. మీరు ఇంకా మీతో ఉన్న వాటిలో అంటే 20% పక్కన పెట్టినవి కాకుండా ఉన్న వాటిలో కూడా ఏమైనా సేవింగ్ చేసుకోవాలనుకుంటే కూడా డైలీ ఓ 50 ఈరోజు నేను ఇవి దీనికోసం ఖర్చు పెట్టినా అని చెప్పేసి వాటిని కూడా ఓ దగ్గర దాచిపెట్టుకోండి. సేవ్ అవుతుంటాయి. అంటే మామూలుగా మనం పెట్టుకుంటాం కదండి ఖర్చులు ఆడవాళ్ళము, ఆ విధంగా అనమాట. ఇవి సింపుల్ టిప్స్ పాటిస్తే ఖచ్చితంగా మీకు అనేది ఆదాయంలో ఎలాంటి లోటుపాట్లు ఉండవండి. అంటే నెక్స్ట్ ఫ్యూచర్ వచ్చిన అమౌంట్ని దాదాపు చాలామంది ఇలానే చేస్తారండి. మనకున్న అవసరాల కంటే కోరికలే ఎక్కువ. మన మనసు చూసిన ప్రతిదీ ఇట్లా లాగేస్తుంటుంది అనమాట. మెయిన్గా అయితే ఆడవాళ్ళని అసలు చూస్తే చాలు, అది నచ్చితే చాలు, అది ఎప్పుడో ఒకప్పుడు కడతామండి. ఫర్ ఎగ్జాంపుల్ జ్యువెలరీ కానీ శారీ కానీ ఎప్పుడో ఒకప్పుడు కడతాం. వాటికి కూడా తీసుకోవాలని చాలా చాలా ఎక్కువ అమౌంట్ పెడుతూ ఉంటారు. అదే అమౌంట్ సేవింగ్ చేసుకొని మీ పిల్లల ఫ్యూచర్కి, మీ ఫ్యూచర్కి ఉపయోగపడే విధంగా చేసుకోండి. అసలు ఈ కాకరకాయ ఏంటండి ఇంత ఆయిల్ అంటే అంత ఆయిల్ పీల్చేస్తుంది. అసలు చాలా అంటే చాలా ఆయిల్ పీల్చేస్తుంది. కానీ టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. నెల రోజులు కూడా స్టోర్ ఉంటుంది. కాబట్టి కూరలు అంటే కొంచెం తినబుద్ధి కానప్పుడు కొంచెం స్పైసీగా ఉంటుంది కాబట్టి వెల్లుల్లి వేస్తున్నందుకు చాలా టేస్ట్ అయితే బాగుంటుంది, తినబుద్ధి అవుతుంది. ఇది వర్షాకాలం కదా, అందుకని ఈ కాలం అయితే ఖచ్చితంగా మా అమ్మ చేస్తుందండి. ఇప్పుడైతే నేను ప్రజెంట్ మా అమ్మ వాళ్ళ దగ్గర ఉన్నా. మా ఆయన మళ్ళీ ట్రైనింగ్కి వెళ్ళాడు కనుక. ఆడవాళ్ళు వచ్చేసి 2 టైప్స్ ఉంటారండి. ఒక టైప్ వచ్చేసి ఓవర్గా ఖర్చు చేస్తూ ఉంటారు, నచ్చింది కొనేస్తుంటారు. అసలు ఇట్లా నచ్చిందో లేదో అసలు ఆ కాస్ట్కి అది వర్తా కాదా ఏది చూడరు, ఎమ్మటే దాన్ని పిక్ చేసేస్తారు, బై చేసేస్తారు. అసలు అలాంటిది కాదండి. మనం తీసుకున్న ప్రతి వస్తువుకి ఆ వస్తువుకి ఆ కాస్ట్ అనేది వాల్యుబుల్లా కాదా అనేది కూడా ఒకసారి టెస్ట్ చేసుకోవాలండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అసలు ఏమంటారు, మనం ఒక వస్తువు కొన్నామంటే దాన్ని ₹1 అయినా సరే అండి చాలా వాల్యుబుల్, అంటే చాలా వాల్యుబుల్. అసలు ఒక వస్తువు కొన్నామంటే దాన్ని మనం ఎంతవరకు యూజ్ చేస్తున్నాం, ఎంతవరకు యూజ్ చేయట్లేదు. చాలామంది తీసుకొస్తారు, అక్కడ మూలకు పడేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నేనే అండి. బిఫోర్ మ్యారేజ్ అయితే నాకు నచ్చిన ఐటమ్ అసలు నచ్చింది అంటే అది ఇట్లా కొనేస్తుంటే ఎంత కాస్ట్ అయినా సరే. మా అమ్మ అనేది ఒకప్పుడు, అంటే బిఫోర్ మ్యారేజ్ మేము షాపింగ్కి వెళ్ళినప్పుడు, ఇంత ఖర్చు చేస్తున్నావు, నీకు నెక్స్ట్ ఎట్లుంటుంది ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఎంత పీసుతనం చేస్తావో ఏమో అని చెప్పేసి అంటుండే. అసలు ఇప్పుడైతే నేను చాలా అంటే చాలా అండి, నేను రూపాయి ఖర్చు పెడుతున్నా అంటే దాని వెనుక ఎంత ఆలోచిస్తానో అంటే అంత ఆలోచిస్తాను. అంటే మీది 4 ఫ్యామిలీ అంటే అలా ఏం లేదండి. మా హస్బెండ్ వచ్చేసి గవర్నమెంట్ ఎంప్లాయీ, కానీ సిచ్యువేషన్ నాకు అలా డిమాండ్ చేస్తుందన్నమాట. ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత నాకు అన్నం విలువ కానీ, మనీ విలువ కానీ చాలా అంటే చాలా తెలిసొచ్చింది. సో మీరు కూడా ఆ విధంగా నేను చెప్పిన టిప్స్ ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మనీ సేవ్ చేసుకుంటారు, నెక్స్ట్ జనరేషన్కి యూజ్ అవుతుంది. అంటే మనం లగ్జరీగా ఉండడమే కాదండి, మన పిల్లల్ని కూడా మనం లగ్జరీగా ఉంచాలి. అలా అని నేను అనేది. బిఫోర్ మ్యారేజ్ నేను మా అమ్మ షాపింగ్కి వెళ్తే ఇది వద్దు అంటే నాకు నచ్చితే అది ఖచ్చితంగా తీసుకుంటుంటే, నువ్వు వేసుకో ఇలాంటివి నీకెందుకే, నువ్వు తీసుకుపోయి ఆడేస్తావు, మళ్ళీ తీసుకుంటావు, అమౌంట్ వేస్ట్ అని మా అమ్మ అంటుండే. కానీ నేను అప్పుడు చాలా అంటే చాలా కొనేదానండి. నేను వేసుకోకపోయినా నాకు ఇది నచ్చింది, నా చెల్లెళ్ళు వేసుకుంటారు కదా అని చెప్పి నేను తీసుకునేదాన్ని. మేము 3 సిస్టర్స్ అండి. నేను పెద్ద ఆమెను, చిన్న ఆమె బాగా ఇలాంటివి వేసుకుంటుంది. నాకు నచ్చిన మా రెండో సిస్టర్కి నచ్చిన ఆమె తీసుకొచ్చేది, వేసుకునేది మాత్రం మా 3వ సిస్టర్ అండి. ఏది తీసుకొచ్చినా తను మాత్రమే ధరించేది. మేము అన్నీ తీసుకొచ్చి ఆడ వేసేవాళ్ళము, పెట్టుకునేది మాత్రం లేదు. పైసలు మాత్రం మాకు బొక్క, వేసుకునేది మాత్రం తను. అలా ఖర్చు చేసిన నేను అసలు పీసినారి కాదండి, పొదుపుతనంగా మారడానికి కారణం వచ్చేసి కరోనా అండి. కరోనా వల్ల చాలా ఎఫెక్ట్ పడ్డది నాకు, మా ఫ్యామిలీకి. అసలు ప్రైవేట్ జాబ్స్ ఉండే అప్పుడు కాబట్టి జాబ్ వల్ల కొంచెం ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ వచ్చి
ఎన్ని దేవుళ్ళను మొక్కినాము, కానీ ఒక దేవుడు మాత్రం మా కోరికలు, ఒక కోరిక కాదండి 2 కోరికలు తీర్చిండు. ఆ దేవుడు గురించి కూడా ఒకరోజు చెప్తాను మీకు. నేను చేసిన పూజలు కూడా చెప్తాను, మీరు కూడా పాటించండి. జస్ట్ 5 ఇయర్స్ అండి. నాకు అసలు ఈ పొదుపుతనం నేర్పింది 5 ఇయర్స్. అంటే కరోనా టైం వల్ల మాకు కొంచెం ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉండి ఇది నేర్చుకున్నాను. కానీ ఇప్పుడు చాలా యూజ్ అవుతుందండి మాకు. మీరు కూడా ఈ విధంగా ప్లాన్ వేసుకొని చేసుకుంటే ఖచ్చితంగా పొదుపు అనేది అవుతుందండి. అదేవిధంగా ఈ విధంగా బీరువాలో కొన్ని వస్తువులను పెట్టుకోండి. అసలు వాటికి ఉన్న ప్రాముఖ్యతను తెలుసుకోండి. బీరువాలో ఎప్పుడు నెగటివ్ ఎనర్జీ ఉన్నవి మాత్రం ఎప్పుడూ పెట్టకండి. పాజిటివ్ ఎనర్జీ ఉన్న వస్తువులను మాత్రమే పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక పెళ్ళికి వెళ్ళొస్తామండి, అక్కడ నాన్ వెజ్ కూడా పెడతారు. మనం ఆ పెళ్ళికి వెళ్ళి తిని వచ్చి మళ్ళీ అదే బట్టలను విడిచి అదే విధంగా బీరువాలో పెడతాం. ఆ విధంగా అయితే పెట్టకూడదండి. వాష్ చేసిన వస్తువులను మాత్రమే పెట్టుకోండి. నెగటివ్ ఎనర్జీ వస్తుందండి సగం దానివల్ల కూడా. ఇప్పుడు చెప్పబోయే టిప్ పాటించండి. అంటే శుభానికి సంకేతం ఏంటివో ఫస్ట్ చూద్దామండి. పసుపు కొమ్ములు. పసుపు కొమ్ములు అంటేనే మన సాంప్రదాయంలో మంగళానికి, శుభానికి సంకేతంగా భావిస్తాం కదండి. నెక్స్ట్ వచ్చేసి బియ్యం. బియ్యం అంటే అన్నపూర్ణాదేవి. మనం కష్టపడేదే దానికోసం. మనకు మనీ ఎంత ఉన్నా బియ్యం అనేది ఉండాలి కదండి. బియ్యం ఉంటేనే మనం వండుకొని తినగలుగుతాము. అంటే మనకు డబ్బు ఉన్నంత మాత్రాన కడుపు నిండుతుందా? లేదు కదండి. అదేవిధంగా అన్నపూర్ణాదేవి మనల్ని అంటే అన్నపూర్ణాదేవికి మనం అంటే కూడా అపేక్ష ఉండాలండి. నెక్స్ట్ వచ్చేసి వెండి నాణ్యం అండి. వెండి నాణ్యం కూడా శుభానికి సంకేతంగా భావిస్తాము. నెక్స్ట్ వచ్చేసి కుంకుమ అండి. కుంకుమ అంటే మంగళానికి, లక్ష్మీదేవికి సంబంధించిన శుభ సంకేతంగా మనం భావిస్తాము. అక్షింతలండి. అసలు పసుపు అక్షింతలండి. అక్షింతలలో మళ్ళీ ఎరుపు రంగు అక్షింతలు కాదు, జస్ట్ పసుపు రంగు అక్షింతలు. మీరు ఏ కార్యం చేసినా పసుపు రంగు అక్షింతలు మాత్రమే వాడడం మీకు శుభానికి మంచిగా ఉంటుందండి. ఇది శుభము, ఆశీర్వాదానికి సంకేతంగా కూడా భావిస్తాము. అయితే ఇవి ఎలా పెట్టాలనేది చెప్తాను. ఒక మంచి క్లాత్ తీసుకోండి. అంటే ఒక మంచి ఎరుపు రంగు లేదా పసుపు రంగు బట్ట తీసుకొని దానిలో ఇప్పుడు చెప్పాం కదండి, అక్షింతలు, కొంచెం కుంకుమ, ఒక వెండి నాణ్యము. వెండి నాణ్యం అంటే వెండి నాణ్యం అనే కాదండి, ఏదైనా బిళ్ళలు ఉంటాయి కదండి దేవునికి సంబంధించిన చిన్న లాకెట్లు, అవైనా పెట్టొచ్చు. కొన్ని బియ్యం అండి. అన్నపూర్ణాదేవి ఎప్పుడు మా ఇంట్లో ఎల్లవేళలా ఉండాలి, మాకు అన్నానికి లోటు ఉండకూడదు అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి పసుపు కొమ్ములండి. ఇవన్నీ ఈ 5 రకాలు మనము మూట కట్టి అంటే బీరువాలో ఎవరు టచ్ చేయని ప్లేస్లో పెట్టండి. మీకు ధనం ఉండే ప్లేస్లో పెట్టండి. ఒక ఎరుపు రంగు లేదా పసుపు రంగు వస్త్రం తీసుకొని దానిలో పసుపు కొమ్ములు, వెండి నాణ్యము, కుంకుమ, పసుపు అక్షింతలు మరియు బియ్యం పెట్టి మూటగట్టి మనం ఎక్కడైతే డబ్బు నిల్వ చేసుకుంటామో బీరువాలో ఆ ప్లేస్లో ఇవన్నీ పెట్టాలండి. నెక్స్ట్ వచ్చేసి ఏవేవి పెట్టకూడదు అనేది కూడా ఉందండి బీరువాలో. పాత చిరిగిన బట్టలు, బీరువాలో అవసరం లేని వస్తువులు పేరుకుపోకుండా చూసుకోవడం మంచిది. పాడైన పర్సులు, ఉపయోగించని చినిగిన పర్సులు ఎలాంటివి అంటే పాడైనవి ఎలాంటివి పెట్టకూడదండి. అదేవిధంగా చినిగిన నోట్లు ధనలక్ష్మే కదా అని చెప్పి చినిగిన పాత నోట్లు కూడా పెట్టకూడదండి. వీలైతే బ్యాంకులో అవి మార్చుకోవాలి. పాత బిల్లులు, అవసరం లేని కాగితాలు బీరువా శుభ్రంగా క్రమంగా ఉండేలా చూసుకోవాలి. పాడైన పూలు, ఆకులు, పూజకు సంబంధించినవి అయితే కూడా ఎక్కువ కాలం ఉంచకూడదండి. తుప్పు పట్టిన లేదా పనికిరాని వస్తువులు, అవసరం లేనివి తొలగించడం మంచిది. చెత్త లేదా మురికి వస్తువులు బీరువాను ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవడం మంచిది. అంటే మనం బీరువాను సరి చేసుకోకుండా ఉంటాం కదండి, అవన్నీ ఏమవుతుంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పూజకి వెళ్తాం, పూజలో మనకి పువ్వులు కానీ ఆకులు కానీ ఇస్తే అవి తీసుకొని వచ్చి బీరువాలో మనం అమౌంట్ పెట్టే ప్లేస్లో మనం పెట్టుకుంటాం, పర్స్లో కానీ పెడతాము. అవి కూడా అంటే ఎండిపోయిన తర్వాత వాటి ప్రభావం అనేది ఎక్కువగా ఉండదు. ఎంత పచ్చగా, ఎంత న్యాచురల్గా ఉంటుందో అప్పుడు మాత్రమే మంచిగా శుభానికి సంకేతంగా ఉంటుందండి. అంటే ప్లాస్టిక్ పువ్వుకి ఒరిజినల్ పువ్వుకి తేడా ఉంటుంది కదండి. ప్లాస్టిక్ పువ్వు ఎంత పెట్టినా కూడా అది ప్లాస్టికే. ఒరిజినల్ పువ్వుకి మాత్రం దాని డిమాండ్ దానికే, దీని డిమాండ్ దీనికే. అంటే
మంచిగా పువ్వుకు వాడిపోయిన పువ్వులు కానీ ప్లాస్టిక్ పువ్వులు కానీ పెట్టి పూజ చేస్తామా అండి? కదా, చేయలేం. ఒరిజినల్ పూలను మాత్రమే పెట్టి చేస్తాం.